పొద్దున్నుంచి ఒక వర్షన్ వినిపిస్తుంది. మీరే చెప్పాలి. చానా ఏండ్ల నుంచి మీరు చూషినారు గాబట్టి. 20 ఏండ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుబెట్టినటువంటి వ్యక్తి అంటే సీఎం హోదాలో అడుగుబెట్టింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని అంటున్నారు. నిజమా సార్ సీఎం హోదాలో? 20 ఏళ్లలో జై తెలంగాణ అనే వ్యక్తి మాత్రం సీఎమే. 20 ఏళ్లలో ఎన్నడూ కూడా జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఇన్నన్ని పూలు తల్లి నివాళులర్పించని వ్యక్తి మాత్రం రేవంత్ రెడ్డేనమ్మా. ఎన్నడూ రేవంత్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీలో చూడలే. ముందు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 20 ఏళ్లలో ఎన్నడూ రాలేదని ఒప్పుకున్నాడు. అంత పెద్ద ఉద్యోగం నడిచిన ఉస్మానియా గడ్డ మీద ఆయన ఎన్నడూ కూడా ఆయన కనబడలేదు అక్కడ. కేసీఆర్ గారు విద్యార్థులు చనిపోయినప్పుడు వచ్చిండు. నగేష్ అని ఈ జైరాబాద్ దగ్గర ఊరు ఆయనది. డి శ్రీనివాస్ గెలుస్తాడని చెప్పి ఒక టీవీ ఛానల్, లీడింగ్ టీవీ ఛానల్ ఊదర కొడతా ఉంటే నిజంగానే గెలుతాడేమో అని నమ్మి అర్ధరాత్రి రేపు పోలింగ్ అనగా ఆయన డి శ్రీనివాస్ కనుక ఓడిపోతే నేను నా తల అమ్మగారికి ఇస్తా అని మొక్కుకున్నాడు. మొక్కుకొని డి శ్రీనివాస్ ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు నేను మాటల్లో పెట్టుకోవాలి కదా అని చెప్పి అర్ధరాత్రి వచ్చి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాలి బూడిదైపోయాడు లా కాలేజ్ ముందట, ఆర్ట్స్ కాలేజ్ ముందట. కేసీఆర్ గారు ఆయన బాడీ పోస్ట్మార్టం పోయింది. దాదాపు 3 గంటలు రోడ్డు మీద కూర్చున్నాడు కింద కేసీఆర్ గారు, ఠాగూర్ ఆడిటోరియం ముందటనే. ఇటు లా కాలేజ్, అటు పార్క్. ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద సభతోని తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది కేసీఆర్. ఆ రోజు అందరూ ఉన్నారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రణబ్ ముఖర్జీ సెంటెనరీ సెలబ్రేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2019లో ఆనాడు డాస్ మీద ఉన్న వాళ్ళల్లో కేశవరావు గారు, కేసీఆర్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు. మరి వీళ్ళకి ఏమాత్రం సోయి లేకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా? సీఎం ఎంతకాలం అయిందమ్మా 2019 పోయి? ఇప్పుడు 20 ఏళ్ళలో రాంది రేవంత్ రెడ్డి, సీఎం కాదు. ఆయన ఇట్లా మాట్లాడితే మనం ఏం చేస్తాం?